మున్సిపల్ కమిషనర్పై టీడీపీ నాయకులు దాడి, చొక్కా చించి ముఖం వాచేలా కొట్టారంటూ కమిషనర్ ఆవేదన. చైర్మన్, ఇద్దరు కౌన్సిలర్లపై పోలీసులకు ఫిర్యాదు. కాశీబుగ్గ పలాస కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ పి జగన్మోహన్ రావుపై చైర్మన్, ఇద్దరు కౌన్సిలర్లు దాడికి తెగబడ్డారు. చొక్కా చించి ముఖం వాచేలా పిడిగుద్దులు గుద్దారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన మున్సిపల్ కమిషనర్ జగన్మోహన్ రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొన్ని పనులకు సంబంధించి బిల్లులు ఫైళ్లపై సంతకాలు చేయాలని పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, 18వ వార్డు కౌన్సిలర్ పాతాల ముకుంద, 12వ వార్డు కౌన్సిలర్ ప్రతినిధి బల్లా శ్రీనివాస్ కమిషనర్పై ఒత్తిడి చేశారు. అయితే ఆ పనులకు సంబంధించి బిల్లులు సక్రమంగా లేకపోవడంతో కమిషనర్ నిరాకరించారు. బుధవారం రాత్రి కమిషనర్ మున్సిపల్ కార్యాలయంలోని డిఈ చిరంజీవులు గదిలో ఉండగా చైర్మన్తో పాటు ముకుంద, శ్రీనివాస్ అక్కడికి చేరుకున్నారు. సంతకాలు చేయాలని బలవంతం చేస్తూ కమిషనర్పై దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో తన షర్టు చింపి ముఖంపై పిడిగుద్దులు గుద్దారని కమిషనర్ జగన్మోహన్ రావు వాపోయారు. అనంతరం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స పొందారు. తనపై దాడి జరిగిందంటూ సీఐ అశోక్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే శివాజీ చేయించారేమో అని చైర్మన్. ఇదే విషయమై మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు వివరణ కోరగా ఎమ్మెల్యే టికెట్ తనకిచ్చేస్తారనే ఆందోళనతో స్థానిక ఎమ్మెల్యే శివాజీ ఇదంతా చేయించారని ఆరోపించారు. తనకేమీ తెలియదని కూడా చెప్పారు. For more videos, please subscribe our channel.